తెలుగు రియాలిటీ షోలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే వరుస సీజన్లు జరుపుకుంటూ ఈ షో ముందుకు వెళ్తుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 8 లో అంతగా తెలిసిన మొహాలేవీ లేకపోయినా ఒక్కొక్కరు ఓ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఏడుపు స్టార్ గా పేరు తెచ్చుకున్న నాగమణికంట రోజు రోజుకు తనలోని షేడ్స్ ను బయట పెడుతున్నారు. కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టుకోవటం, కెమెరాలకు వెనక కౌగిలింతలు అడుక్కోవటం చూస్తుంటే మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అని ఎవరైనా అంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంట హగ్గులు అడుక్కుంటున్నాడు. కెమెరా లేని చోటికి సోనియాను తీసుకెళ్లి ఓ హగ్ లాగించేశాడు మణికంట. ఆ తర్వాత అక్కడ కూడా కెమెరాలు ఉన్నాయని తెలిసి తెగ ఫీల్ అయిపోయాడు. తొలి వారంలో అమాయకుడిలా కనిపించిన మణికంట ఆ తర్వాత స్ట్రాంగ్ అయ్యాడు. హౌస్ లో లేడీ కంటెస్టెంట్స్ కి ఇష్టం లేకపోయినా సరే వారిని కౌగిలించుకుంటూ తెగ చిరాకు తెప్పిస్తున్నాడు. మొదటి వారం తన ఫ్యామిలీ స్టోరీ చెప్పి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. తన విషాదగాథను బయటపెట్టి కన్నీళ్లు తెప్పించాడు. గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ లాగానే నాగమణికంట కూడా సింపతి కార్డ్ కోసం ట్రై చేశాడు. కానీ దానిని చివరి వరకు మెయింటైన్ చేయలేకపోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటూనే లేడీ కంటెస్టెంట్స్ దగ్గర మరో యాంగిల్ను చూపిస్తున్నాడు. సెకండ్ వీక్ లో సోనియాను ముద్దు పెట్టుకున్నాక మూడో వారంలో యష్మి గౌడ్ ను పదే పదే హగ్ చేసుకుంటూ వచ్చాడు. మణికంట చేసిన పనికి యష్మి కూడా బిగ్ బాస్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు సోనియాను దూరంగా తీసుకెళ్లి అడిగి మరీ హక్ చేసుకున్న వీడియో వైరల్ అవడంతో మణికంట తెగ ఫీల్ అవుతున్నాడు. సోనియాను అక్క అని పిలిచే మణికంట ఇలా చేయడం ఏంటని బిగ్ బాస్ ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. సోనియాను పక్కకు తీసుకెళ్లి మరీ హగ్ ఇవ్వడంపై నాగమణికంటను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. చీచి, ఇలా ప్రవర్తించేవాడని బిగ్ బాస్ లో ఎందుకు ఉంచుతున్నారా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోనియా కూడా నిఖిల్తో క్లోజ్ గా ఉంటూనే ఒక్కొక్కరిని ట్రాప్ లో పడేస్తుందని ఆడియన్స్ అనుకుంటున్నారు.